ముద్రగడ పద్మనాభంకి మీరు సపోర్ట్ చేస్తున్నారనే దానివల్ల ఏమైనా అట్లాంటిది ఏదైనా ఉందా? దాని వెనక ఏమన్నా ఉంటుందా? అలా ఉంటుంది అనుకోవటం లేదు. అలా ఉంటుంది. నిజానికి ఆ రోజున ఆ స్టేడియం ఇవ్వకపోవటానికి కోర్టు ఆర్డర్ ఉందన్నది కనపడుతుంది. దాన్ని ఓవర్లుక్ చేసి మేము ఇచ్చాము పర్మిషన్ ముందు, తర్వాత అది మాకు గుర్తుకు వచ్చేసరికో లేకపోతే అది ఉందన్నది మాకు తెలిసి వచ్చేసరికి అది వైలేట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి మేము ఇవ్వలేము, ఈ ఏరియా మాత్రం ఇస్తాము, రిస్ట్రిక్ట్ చేశారు. కోర్టు ఆర్డర్ ఏంటంటే క్రీడేతర సంబంధం ఫంక్షన్స్కి ఇవ్వకూడదు అనేది ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆఫీసర్స్ అన్న దాంట్లో ఒక పొలిటికల్గా సీఎం గారు ఇలాంటి వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేస్తే ఇట్ విల్ బికమ్ అఫీషియల్ ప్రోగ్రామ్. సో అఫీషియల్ ప్రోగ్రామ్స్ కెన్ పెర్ఫార్మ్. సో మనదేమో ఫక్తు సినిమా పొలిటికల్గా కానీ ఇలాంటి అఫీషియల్స్గా వీళ్ళని పిలిచేలా చేసేది. సో ఆ కారణం దృష్ట్యా తప్ప దీని వెనకాల బయట స్పెక్యులేషన్ ఉన్నట్టుగా ఎవరెవరో కావాలని చేస్తారు, జరగకుండా చేస్తారు అని నేను నమ్మట్లేదు. హాయ్ ఇండియా గ్లిజ్ వ్యూవర్స్, నా పేరు పూరి జగన్నాథ్. ఎక్స్క్లూజివ్ వీడియోస్ ఇండియా గ్లిజ్ యూట్యూబ్ ఛానల్లో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐజీ తెలుగు.